ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, ప్రభా థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ ఆల్రెడీ కనిపెట్టేశాడు, అలాగే రైట్ బ్రదర్స్ ఫ్లైట్ కనిపెట్టారు, మరొకతను ట్రైన్ కనిపెట్టాడు, ఫోర్డ్ కారు కనిపెట్టాడు, మరొకతను ట్రక్స్ కనిపెట్టారు, డీజిల్ కనిపెట్టారు, మరి నేను కనిపెట్టడానికి ఏమి లేదు కదా. అతను దైవజనుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన ఆపొద్దు, మహాజ్ఞాని అయిన దేవుడు, ఆయన దగ్గర అనంత జ్ఞానం ఉంది, ఏదైనా నీకు ఇస్తాడంటే ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. అతనే ఆర్జీ లీ అనేటువంటి వ్యక్తి. అతను దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం ఏంటి తెలుసా? ఎర్త్ మూవర్స్, బుల్డోజర్స్ అని, జేసీపీలు అని పంపిస్తారు కదా, వీటికి మొట్టమొదటిగా ఫాదర్ లాంటి వాడు, కనిపెట్టిన వాడు ఇతనే. వీటన్నిటిని కనిపెట్టగల కారణం ఆ జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చి ఇవన్నీ కనుక్కున్నాడు ఇతను. అలాగే సముద్రంలో ఆయిల్ ఏ విధంగా బయటికి లాగాలో ఆ రిగ్స్ కూడా అతను ఏర్పాటు చేశాడు. ప్రార్థనలో దేవుల్లో ఉంటూ అతను గొప్పవాడయ్యాడు. అనంత జ్ఞాని అనే దేవుడు నీకు కూడా జ్ఞానం ఇస్తాడు, నీ పిల్లలకు జ్ఞానం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీ జీవితాన్ని పైకి తీసుకొస్తాడు, నీవు మేలు పొందుకుంటావు. ప్రార్థన మానొద్దు, ప్రయత్నం మానొద్దు.